అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ పివిబి శ్రీరామమూర్తి గారి కథ దేవాలయం వినబోతున్నారు. అతను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. పాదాలు బరువెక్కి తడిసిన సిమెంట్ బస్తాల్లా ఉన్నాయి. మనసు మొద్దుబారిపోయింది. తల తిరుగుతున్నట్లుంది. కళ్ళు బైర్లెక్కిపోతున్నాయి. చంద్రం ఆలోచనలు తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. ధర్మారావు గారి ప్రసంగం చంద్రాన్ని ఉత్తేజితుణ్ణి చేసింది. అతని మాటలు తూటాల్లా గుండెల్లో గుచ్చుకున్నాయి. బాణాల్లా రొమ్మును చీల్చాయి. కందిరీగల్లా పొడుస్తున్నాయి. మదర్స్ డే సందర్భంగా ఆయన ఇచ్చిన ఉపన్యాసం మహాద్భుతం. ఆయన ఒక్కో వాక్యం పలుకుతుంటే సభ చప్పట్లతో మారుమ్రోగిపోయింది. సృష్టికి ఆరంభం అమ్మ. అక్షరాలలో మొదటి అక్షరం అమ్మని అలంకరించింది. 2 పెదాలు కలిస్తే అమ్మ, 2 పదాలు కలిసి విచ్చుకుంటే వచ్చే మధుర ధ్వని అమ్మ. శిశువు నోరు విప్పి పలికే తొలి పదం అమ్మ. అమ్మకు సాటి వేరెవ్వరున్నారు? పురాణాలు తిరగేయండి. హిరణ్యకశిపుడు కన్న కొడుకు అని కూడా చూడక అన్ని బాధలు పెట్టాడు ప్రహ్లాదుణ్ణి. తల్లి ఒక్క మాట అన్నదా? కొడుకును వారించిందా? కొడుకును భర్త మూర్ఖంగా, దారుణంగా, క్రూరాతి క్రూరంగా హింసిస్తోంటే రోధించిందే కాని బాధించిందా? ఒరే కుర్రకొంక, తండ్రికి ఎదురు చెప్తావా? నా కడుపును చెడబుట్టెవరా అన్నదా? ఎందుకని? ఆమె అమ్మ కాబట్టి. తన కన్న కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనుకుందే కాని తను కారాగారంలో బందీకృతురాలైపోయినందుకు లేశమైనా రోధించిందా దేవకీమాత? ఆ కన్నయ్యని కన్న తల్లి. ఎందుకని? ఆమెకు బిడ్డ క్షేమమే కావాలి కనుక. ముద్దుల పెళ్ళాంకిచ్చిన వరాలను తీర్చడానికి ఆ ముసలిరాజు దశరథుడు వరపుత్రుడని కూడా చూడక రాముణ్ణి నిర్దాక్షిణ్యంగా అడవులకు పంపాడు. కాని కన్న తల్లి కౌసల్య ఎంత రోధించింది! ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వేకువలు చూసింది! ఎన్ని సంవత్సరాలు ఆకలి మరిచి కొడుకు రాక కోసం ఎదురు చూసింది! ఎందుకని? ఆమె అమ్మ కనుక. గుండెలు చీల్చి స్తన్యాన్నిచ్చి పెంచిన తల్లి గనక. చప్పట్లు, చప్పట్లు. అమ్మ వాడని పువ్వు, అమ్మ చెరగని నవ్వు. సృష్టికి మూలం అమ్మ. ఇలా కవిత్వంలా అతని ఉపన్యాసం పరుగులు తీస్తోంది. చంద్రం అసహనంగా కదిలాడు. మీరింటికెళ్లగానే మీకోసం ఎదురు చూసే మీ భార్య కనిపిస్తుంది. చేతిలో మల్లెలో, మొల్లలో, కొనాలన్న పట్టుచీరో, రవ్వల నెక్లెస్సో కనిపించలేదనుకోండి. ఆమె మీకు కనిపించదు. భార్యలా కనిపిస్తుంది. అపర కాళికలా. చప్పట్లు, చప్పట్లు. ఎదురుగా నాన్నా అంటూ చేతులు చాచుకుంటూ వచ్చిన మీ పాపకో బాబుకో రోజూలా కానుకలతో గాక ఒట్టి చేతులతో కనిపించారనుకోండి. పాప మీ చేతుల్లోంచి దిగి అలకపాన్పును అల్లుకుపోతుంది. అలసి సొలసిన మీరు ఇంటికెళ్లేసరికి సాదరంగా రా నాన్నా, అలాగున్నావు, అన్నానికిరా, కాళ్ళు కడుక్కో అని ఆప్యాయంగా అమృతాన్ని అందించేది ఎవరు? అమ్మ. ఆమె కాదామె సుఖం. అమ్మే దేవత, అమ్మే సత్యం, అమ్మే నిత్యం. అమ్మని కాననివాడు కళ్ళున్న గుడ్డివాడు. అవసాన దశలో అమ్మని ఆదుకోనివాడు అసురులకే అగ్రజుడు. అసురులు కూడా తల్లిని బాధించలేదండోయ్. మళ్ళీ ఇలా సాగుతున్న ధర్మారావు గారి ప్రసంగం చంద్రం వంటి మీద తేళ్లు జెర్రెలు పాకినట్లు చేస్తోంది. అమ్మ అతని కళ్ల ముందు కదిలింది. అమ్మను చూసి కొన్ని సంవత్సరాలైంది. ఆ రోజు అమ్మ చేతిలో 50 రూపాయలు పెట్టి వచ్చేస్తున్నాడు. ఆమె అన్న చివరి మాటలు, కన్నా, నాకెందుకురా డబ్బులు? నువ్వక్కడెన్ని కష్టాలు పడుతున్నావో ఏటో, అప్పుడప్పుడు చూసిపోరా. నాకు వారం రోజులు వన్నా నేపోనా పర్లేదురా. నీ రాకతో నా కడుపు నిండిపోనాదిరా. ఒరే, నా చేతులతో నీకు బొవ్వ పెట్టి ఎన్నాళ్ళయిందో. పాపిస్తుదాన్ని,
2 మెతుకులు అన్నం వండి ఎట్టనే పోనాను. ఎండలో వచ్చి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఎప్పుడు వస్తావో అని కంటతడి పెట్టినప్పుడు చంద్రం ఒళ్ళు తిమ్మిరెక్కిపోయింది. అప్పుడనుకున్నాడు, నెలకోసారైనా అమ్మను చూసి రావాలని. కాని అప్పుడే మర్చిపోయాడు వాటిని. పరిస్థితులు మర్చిపోయినట్లు చేశాయి. దీనికి కారణం కవిత. కవితను పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మ ఎన్ని ఇబ్బందులు పడింది, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నది. కవిత ఆమె కులం వేరు. బీఎస్సీలో చంద్రంతో కలిసి చదువుకుంది. చంద్రం తండ్రి భూస్వామి కాదు, ఊరికి నాయకుడు కాదు, చిరుద్యోగి కాడు. 2 ఎకరాల పొలం చంద్రం తండ్రి ఆస్తి. ఓ మిద్దె ఇల్లు, ఓ బండి, జత పోతులు, 4 మేకలు. వెరసి కడుపు పూర్తిగా నిండని ఆదాయం, అర్ధాకలి, అత్తెసురు బతుకు. పంచాయతీలో బోర్డు మెంబరు. సర్పంచ్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడం, అతడిచ్చిన మందు తాగటం. దానికే ఎంతో గర్వపడిపోయేవాడు. ఓ ఎన్నికల్లో తండ్రి ఓటమి పాలయ్యాడు. సర్పంచ్ మందు పోయటం మానేశాడు. అక్కడ్నుంచి మేకలు, పోతులు, బండి, పొలం ఒక్కొక్కటి హరించుకుపోయాయి. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవలసిన స్థితి. సిగ్గు విడిచి కాఫీ హోటల్ పక్క అర్ధగంట దేపిరిస్తే ఓ టీ చుక్క పోస్తే దాంతో పెదాలు తడుపుకొని ఇంటికొచ్చి అన్నం వండలేదని తల్లికి చీవాట్లు. కోపంతో తల్లి ఎదురు తిరిగినప్పుడు కనిపించిన కర్రతో గుడ్డును బాదినట్లు బాదుడు. తల్లి ఏడ్చేది, కళ్ళు తుడుచుకునేది. బిక్కుబిక్కుమని చూస్తోన్న చంద్రానికి ఓ పావలా కాసో ₹1 బెళ్ళో ఇచ్చి, అయ్యా సక్కిరాలో పుట్టుకులో కొనుక్కో, పోయి చదువుకో. అయ్య మంచోడే, ఏడ్సేత్తాం. ఓడళ్ళు బల్లయినప్పుడు ఎటువంటోడైనా ఇముడ్చుకొనేడు. ఇవన్నీ బుర్రలో ఎట్టుకొని చదువు పాడు చేసుకోకు అని ఓదార్చేది. అమ్మనంటుకుపోయి బావురుమని ఏడవాలనిపించేది చంద్రానికి. కాని చంద్రం ఏడిస్తే వాళ్ళమ్మ తట్టుకోలేదు. అందుకే ఏడుపుని దిగమింగుకునేవాడు. కాని అమ్మ చెప్పినట్లే పరిస్థితుల్ని పక్కకు నెట్టి చదువుల సముద్రంలో ఈత సాగించాడు. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాడు. గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. కవిత కూడా గ్రామీణ బ్యాంకులో చంద్రంతోనే సెలెక్ట్ అయింది. ఒకే చోట ఉద్యోగం, పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. మొదట్లో కేవలం పరిచయస్తులుగానే ఉండేవారు. కాని కొలీగ్స్ మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో బంధమో సంబంధమో ఉందనుకునేవారు. కొందరైతే పప్పన్నం ఎప్పుడు పెడతారు అని అడగడం మొదలుపెట్టారు. అప్పుడు చంద్రంలోనూ ప్రేమ బీజాలు మొలకెత్తాయి. కవిత అందగత్తే, తెలివైనదే. కాని కులాల పట్టింపులు పల్లెల్లో చాలా ఎక్కువ. ఇన్నిటికి మించి వాళ్ల కులంలో, ముఖ్యంగా వాళ్ళింట్లో కవిత ఒక్కతే చదువుకున్నది కావటం చేత వాళ్ళింట్లో ఆమె పట్ల వల్లమాలిన ప్రేమ, అభిమానం. అందువల్ల కుటుంబంలో వాళ్ళిచ్చే విలువ పెంచిన గర్వం కవితలో కొంచెం ఎక్కువే. అయితే అభిమానం ఎక్కువైనప్పుడు అసమానతలు కనిపించకపోవడం చేత చంద్రంకి ఆమెలో కనిపించే ఆ గర్వం కూడా ఆమె అందంలో ఓ భాగంగానే కనిపించింది. చంద్రం తన మనసులో భావాన్ని ఆమె ముందు పెట్టాడు. కవిత కూడా అంగీకరించింది. తల్లి అంగీకరిస్తుందో అంగీకరించదోనని భయపడ్డాడు చంద్రం. అప్పటికి తండ్రి పోవటం చేత తండ్రి భయం లేకపోవడం వల్ల. కాని విచిత్రం ఏమిటంటే కవిత కుటుంబం తల్లి మీద దాడి చేశారు. ఊళ్ళో తాము బతకడం ఇష్టం లేదా అంటూ. తల్లి కూలీ నాలీ చేసుకుని నానా కష్టాలు పడుతుంటే పట్టించుకొని మేనమామలు, తండ్రి అడుక్కుని హీనాతిహీనంగా జీవిస్తున్న అవసరం లేని కులం పెద్దలు తల్లినే తిట్టిపోశారు. తల్లి అందరికీ ఒక్కటే మాట చెప్పింది, ఆడు నా కొడుకు, ఆడు మనసు పడ్డాడు. ఆ పిల్ల నా కొడుకుని ఇష్టపడినాది, ఆడిష్టమే నా ఇష్టం. ఆణ్ణి కాదని ఆణ్ణి ఇబ్బంది పెట్టి నా నీడ్చుకుపోయింది ఏం లేదు. ఇక కులమంతారా, ఆళ్ళ పొలాల్లో నాను కూల్సేసినాను, వాళ్ళిచ్చిన డబ్బులతో నాను తిండి తిన్నాను. అప్పుడు నేను కొనం ఇప్పుడొచ్చిందా అని కులం వాళ్ళని నిలదీసింది. అవునే, ఆ గుంట తెచ్చిన జీతం డబ్బులు నీ కళ్ళని, నీ కొడుకు కళ్ళని కప్పేసినాయి. నీ కులము అక్కర్లేదు, జాతి అక్కర్లేదు. జాతి తక్కువదానా, నీతి మాలిందానా, సి
నువ్వు బతికినా కుక్క బతికినాది, బతుకు బతుకు అని ఆడాళ్ళు చంద్రం తల్లి ముఖం మీద ఉమ్మేశారు. మేనమామలు రెక్క పట్టుకొని ఇంట్లోంచి ఈడ్చి బయటకు తగిలేశారు. ఇక కవిత తరపు వాళ్ళు, ఏమ్మా మాయమ్మే నీ కొడుకు దొరికినాదా? నేనుండి మా ఊర్లోనందరికీ సెడ్డైపోవా? మాకు పనుల్లోకి రానిస్తారా? ఇదేదో మా వెనక నుండి నడిపించిన యవ్వానా నాగా ఆలనుకుంటున్నారు. మా అమ్మకి మా ఇల్లు వాకళ్ళు అమ్మి చదివించినాం. ఇప్పుడు నీ కొడుకు మా అమ్మని కోడి పిల్లని గెద్దెత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకుపోతే మా బతుకులేం కావాలా? మీ మెందలు దోకాలా? గిదిగీ పనే. మా మొగ్గొంటలు చేస్తే ఈ ఊర్ల పెద్దలు పంచాయతీలెట్టి జరిమానాలెత్తారు. ఇప్పుడు లేటి తీర్పులు చెప్తారు. ఈ పెళ్ళి ఎలా జరుగుతాదో మేము చూస్తాం అని మీసాలు మెలేశారు మగాళ్ళు. ఆడాళ్ళు ఇల్లు పీకి పందిరేశారు. అనుకున్నట్టే కవిత చంద్రం గుళ్ళో పెళ్లి చేసుకుని ఆ తరువాత రిజిస్టర్ ఆఫీసులో నమోదు చేయించుకున్నారు. కవిత కుటుంబం అంతటితో విడిచిపెట్టలేదు. పంచాయతీలెట్టారు. కవిత నెల జీతం ఇంటికి ఇచ్చేయాలని పేచీ పెట్టారు. ఎలాగో తంటాలు పడి కొంత సొమ్ము కవిత కుటుంబానికి ముట్ట చెప్పుకున్నాడు చంద్రం. ఆ తర్వాత తల్లిని తీసుకెళ్ళిపోయాడు. సంవత్సరం బాగానే గడిచింది. సంవత్సరం తర్వాత కవిత తల్లి కూతుర్ని చూడ్డానికి వచ్చింది. నెల రోజులుంది. ఇంట్లో తగువులు ప్రారంభమయ్యాయి. చంద్రానికి తలనొప్పి ఎక్కువైంది. చంద్రం తల్లి, ఓరే నాయనా, ఓ పాలి ఊరెళ్ళొత్తాన్రా. ఆ ఇల్లు కూలిపోనాదో ఏటో. మీ మేనమామలు పెద్దోళ్ళైపోయినరు. ఓసారి చూడాలనుంది. ఎల్లకాలం కచ్చలు కావేశాలు ఉండిపోవు గదా. కాదనుకురా, ఎల్లొత్తాను అన్నప్పుడు తల్లి వెళ్లడమే చంద్రానికి మంచిదనిపించింది. కొంత సొమ్ము చేతిలో పెట్టి సరేనన్నాడు. తల్లి వెళ్ళింది. కాని చంద్రానికి మనసు శూన్యమైపోయింది. తను తప్పు చేశానని బాధపడ్డాడు. ఆ తర్వాత ఇల్లు నరకమైపోయింది. డబ్బు మంచినీళ్లలా ఖర్చయిపోయేది. అత్తతో పాటు మామ బావలు ఇల్లు ధ్వంసం చేయడం ప్రారంభించారు. టీవీలు రాత్రి పగలు తేడా లేకుండా వాగడం, నాటుసారా తాగి మంచాలు కుమ్మి ఇల్లు శ్మశానంలా చేయటం. ఇంటికెవరొచ్చినా ఒక్క క్షణం ఆనందంగా కూర్చుని మాట్లాడే తీరిక సంతోషం కరువైన దుస్థితి. వీళ్ల వల్ల పిల్లలెలా తయారవుతారోనన్న బెంగ. చంద్రం మనసు తుపాన్లో సంద్రమైంది. కవితతో తీరిగ్గా మాట్లాడ్డానికే సమయం చిక్కటం లేదు. పిల్లల అవసరాలేంటో వాళ్ల సరదాలేంటో తీర్చడానికి తీరుబడి లేదు. బ్యాంకు బ్యాలెన్సు తగ్గిపోతోంది. కవిత కూడా అసహనంగా కనిపిస్తోంది. ఇంతకుముందు తల్లిని తన వాళ్ళని వెనకేసుకొచ్చేది. ఇప్పుడు వాళ్ల మీద చిరాకు పడుతోంది. చీటికి మాటికి పిల్లల మీద చెయ్యి చేసుకుంటోంది. పిల్లలు నాన్నమ్మని తీసుకురమ్మని, అమ్మమ్మ వాళ్లని ఇంట్లోంచి పంపించేయమని గోల చేస్తున్నారు. ఆమె కులం తన కులం కాదనే భావన కవిత వల్ల తనకెప్పుడూ గుర్తురాలేదు. చంద్రం ఆలోచనల అరణ్యంలో అస్తవ్యస్తంగా తిరుగుతున్నాడు. తల్లిని తీసుకురావాలి. ఎవరు తల్లులతో ఎలాగుంటారో చంద్రానికి తెలీదు. కాని తల్లికి తాను తీరని అన్యాయం చేశాడు. ఆమె అవసానంలో పడుతోన్న బాధ తనని శపించక మానదు. ఆ శాపం తనకి కాదు, తన పిల్లలకు తగులుతుంది. పెద్దలు చేసిన తప్పులు పిల్లల పాలిట శాపాలవుతాయి. నా పిల్లలు నా వల్ల శాపగ్రస్తులు కారాదు. చంద్రం మనసు ఘోషించింది. అత్తమామలు ఆ బంధుగణం ఉంటే అమ్మను బతకనివ్వరు. వాళ్లుంటే అమ్మ రానని సున్నితంగా తిరస్కరిస్తోంది. తప్పదు. పిల్లల్ని ఆయుధంగా చేసుకుని వాళ్లని ఇంటి నుంచి తరమాలి. లేదా వాళ్లకి నెలకింత ఇస్తానని చెప్పి పంపాలి. వాళ్ళు బాధపడకూడదు. అమ్మను తెచ్చుకోవాలి. చంద్రం ఆటోలో కూర్చున్నాడు. దుఃఖం పొంగుకొస్తోంది. ఏడుపు ఆపుకోలేకపోయాడు. రుమాలు నోటికడ్డంగా పెట్టుకున్నాడు. ధర్మారావు పుస్తక పఠనంలో మునిగిపోయాడు. పుస్తకంలోని సారం ఆయన్ని ఆనందసాగరంలో ఓలలాడిస్తోంది. అతని ఆనందాన్ని భగ్నం చేస్తూ భార్య కేకలు కర్ణపుటాల్ని తాకాయి. మీకో దండం, మీకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి వేనవేల దండాలు. ఇలాంటి పాడు కొంపని తెలియక మా నాన్న ఈ కొంపలో నన్ను పడేశాడు. మీరు సావరం నన్ను నరికి పోగులు పెడుతున్నారు. తిక్కుమాలిన సంత. ఆ మహానుభావుడికి ఏం పట్టదు. పుస్తకాలుంటే పెళ్ళాం పిల్లలు ఎలా తగిలడినా పర్వాలేదు. నేను వీటన్నిటినీ వదిలి ఎక్కడికైనా పోదామా అంటే, ఇదిగో ఆ ముసల్దాన్ని ఇంట్లో వదిలిపెట్టి
ఊర్లమ్మట చక్రీలు కొట్టడానికి పోయిందంటారు ఈ ఇరుగు పొరుగు గల దిక్కుమాలిన జనం. నాన్ స్టాప్గా వాగుతోన్న భార్య గొంతు. ఆ గొంతు ఆగదు. ధర్మారావు వెళ్ళినంత వరకు ఆ విషయం ధర్మారావుకి తెలుసు. తన తల్లి చచ్చిపోవాలి. అది ధర్మారావు భార్య కోరిక. కానీ తల్లి అంటే ఆమె అత్తగారు చావలేదు. ఇప్పుడు తల్లి మీద కేక వెయ్యాలి. వెర్రి తల్లి. కళ్ళు సరిగా కనిపించవు. ఎక్కడికి వెళ్ళలేదు. దానికి తోడు షుగరు, బీపీ. మనవల్ని పిలిచి వాళ్లతో కబుర్లు చెప్పుకోవాలని ఆమె కోరిక. వాళ్లకి వెళ్లాలని ఉంటుంది. వెళ్లనివ్వదు. పని మనిషిని ఆమె పనులను చెయ్యనివ్వదు. రోజుకి 2 సార్లు మాత్రమే అది ఆమె పనులు చెయ్యాలి. అన్నీ రూల్సే. అమ్మ తప్పు లేకపోయినా అమ్మని తిట్టాలి. తిట్టకపోతే తనకి భోజనం ఉండదు, కాఫీ ఉండదు, టీ ఉండదు. మనసుకు శాంతి ఉండనివ్వదు. కంటికి నిద్ర రానివ్వదు. భార్య ఒక శాడిస్ట్. అందుకే ఇక జాప్యం చేసి ప్రయోజనం లేదని. ఏమైందే? ఏంటి గోలా? ధర్మారావు విధుల్లోకి హాజరైన వైనం గమనించింది. నాకింత విషం ఇచ్చి వదిలించుకోండి, లేదా ఏ గ్యాసో నాకు తెలియకుండా లీక్ చేసి నన్ను చంపి మీరు మీ అమ్మ హాయిగా ఉండండి. ఏకరు. ఏమైంది అసలు? నేను మీ అమ్మకి కాఫీ ఇవ్వలేదా? టిఫిన్ పెట్టలేదా? అన్నం పెట్టలేదా? నేనివ్వలేదని ఆ పని మనిషితో చెప్పుకు చస్తోంది ఆవిడ. ఏమ్మా, ఎందుకే మమ్మల్ని చంపుతావు? నేనేం అనలేదురా నాన్న. ఆకలేస్తోంది. ఒంట్లో బాగోలేదని రాత్రేం తినకుండా పడుకుండిపోయాను. కోడలికి చెప్పవే, ఓ 2 ఇడ్లీ ఇవ్వమని అన్నాన్రా. నీ మీదొట్టు. అంతకంటే నేనేం అనలేదురా. అదేం పనిలో ఉందో చిరా కనిపించి ఉంటుంది. నువ్వెళ్ళమ్మా, నీ పని చూసుకో అంది ఆమె రెప్పలు నీరసంగా కదుల్చుతూ. ఊసి నంగనాచి, ఎంత మార్చేశావే! నీ కొడుకు మీద ఒట్టేస్తున్నావా? అంటే నేను పసుపు కుంకలతో ఉండడం నీకిష్టం లేదనేగా? ఇప్పుడు తల్లిని తిట్టాలి. తప్పదు. లేకపోతే భార్య పిచ్చెక్కిపోతుంది. రూపం మార్చాడు. గొంతులోకి కోపం తెచ్చుకుని అన్నాడు. నటనతో ఉగ్ర రూపం దాల్చాడు. అమ్మా, దాన్నెందుకే అన్ని హింసలు పెడతావు? నువ్వైనా చావు, మమ్మల్నైనా చంపవే. నీకు పుణ్యం ఉంటుంది. ఎందుకే మాకీ నరకం? నువ్వు చచ్చిపోవే అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని తల్లి కాళ్ళు పట్టుకున్నాడు. గోడకేసి తల బాదుకున్నాడు. ఇంతలో ధర్మారావు గారు ఎవరిదో పిలుపు. తలుపు దగ్గరగా వేసి వెళ్ళాడు. గాబరా పడ్డాడు. ముఖాన్ని మార్చుకున్నాడు. నమస్కారం అండి, నా పేరు చంద్రమండి. ఆ రోజు మదర్స్ డే మీటింగ్లో అమ్మ లేని ఇల్లు దేవుడు లేని గుడి. అమ్మ ఒక దేవత, ఆమె ఉన్న ఇల్లు ఓ దేవాలయం అన్న మీ మాటలు నన్ను మేల్కొల్పాయి. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న నా తల్లిని నా భార్యను ఒప్పించి తీసుకురాగలిగాను. మిమ్మల్ని కన్న తల్లి ధన్యురాలు. ఆమె పాదాలకు వందనం చేసుకుందామని వచ్చాను. ఆ తల్లికి ఈ కానుకలు. అవసానంలో నా తల్లి నా దగ్గర ఉండేటట్లు చేసిన మీకు నేనేమిచ్చుకోగలను? ఈ చిరు కానుక స్వీకరించండి అని పట్టు పంచే తల్లికి చీర, 2 500 నోట్లు తాంబూలం ఇచ్చి, ఓసారి మీ తల్లిని చూపరా అన్నాడు. ధర్మారావు నలిగిపోయాడు. ఈ పరిస్థితుల్లోనా? భగవాన్, ఏమిటి నాకీ గతి? సారీ, నేను దురదృష్టవంతుణ్ణి. ఆమె చనిపోయింది అని అతన్ని సాగనంపి వచ్చాడు. అతను బాధతోనే కదిలాడు. అమ్మా, నన్ను మన్నించు, నేను మాతృద్రోహిని అని తల్లి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ఒళ్ళు చల్లబడింది. ఆమె కొడుకు క్షేమం కోరి ధర్మారావు చెప్పినట్లే చేసింది. అమ్మా! స్లాబ్ బీటలు వారినట్లు అరిచాడు ధర్మారావు. ఈ కథ నవ్య వారపత్రికలో 2008వ సంవత్సరంలో ప్రచురింపబడింది. శ్రీ పివిపి శ్రీరామ్మూర్తి గారు స్కూల్ ఫైనల్ తర్వాత విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ద్వారా భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు ఎంఏ,
ప్రొద్దుటూరు మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాల ద్వారా పండిత శిక్షణ పూర్తి చేశారు. 36 సంవత్సరాల పాటు పార్వతీపురం క్రైస్తవ మిషనరీ సెయింట్ జాన్స్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేసి ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా ఉద్యోగ విరమణ చేశారు. 1969లో కృష్ణా పత్రికలో వీరి తొలి కథ ప్రచురితమైంది. అక్కడి నుంచి తెలుగులో వచ్చిన 1-2 తప్ప అన్ని పత్రికలలో వీరి కథలు ప్రచురింపబడ్డాయి. వీరు వ్రాసిన 350కి పైగా కథలు, 6 నవలలు, 2 సీరియల్స్ గాను చతుర, స్వాతి, ఆంధ్రపత్రిక, భక్తి సమాచారం వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. చతురలో వచ్చిన సంకెళ్ళు ఎంఎస్కేలో పుస్తక రూపంగా వచ్చింది. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. ఈనాడు చలసాని ప్రసాద్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసలు అందుకొన్నారు. వీరు వ్రాసిన అనేక కథలు, వ్యాసాలు రేడియోలో కూడా వినిపించబడ్డాయి. వీరి అరణ్యరోదనం కథల సంపుటికి చిత్తూరు సృజన సాహితీ సివే గారి దేవమ్మ పురస్కారం, విజయనగరం వేదగిరి రాంబాబు అనుబంధ సాహిత్య సంస్థ అభినందన సాహితీ ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం లభించాయి. వీరికి నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది. పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర, గయోపాఖ్యానంలో కృష్ణ పాత్ర వేశారు. కొద్ది కాలం విరామం తర్వాత మళ్లీ తిరిగి కలం పట్టిన వీరు చక్కటి రచనల ద్వారా పాఠకుల ప్రశంసలు పొందుతున్నారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.